గత వైసీపీ ప్రభుత్వం హిందూ దేవాలయాలను దేవుళ్లను అపవిత్రం చేసి భ్రష్టు పట్టించిందని, ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండడం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన విషయమని బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు, జనసేన పార్టీ పీఠాపురం నియోజకవర్గ నాయకులు సోరవరపు సురేష్ పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైందంటూ ప్రాయశ్చిత్తంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మద్దతుగా పీఠాపురంలో కొనసాగుతున్న దీక్షలు 9వ రోజున బీజేపీ నాయకులు సంఘీభావం తెలియజేసి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా గండి కొండలరావు, సోరవరపు సురేష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకట సూర్యనారాయణరాజు, బుర్రి మురళీధర్రావు, రమణం సుబ్రహ్మణ్యం, తోట ఏడుకొండలు, వాసంశెట్టి శ్రీనివాస్, పిల్ల ముత్యాలరావు, పసుపులేటి సత్యబాబు, ఎడ్ల ప్రభాకర్ రావు, కన్నీడి తాతయ్యలు, అడబాల మోహన్ రావు, కండవిల్లి మారేష్, మేడసాని వరలక్ష్మీనారాయణ, కొమ్మిరెడ్డి వీరభద్రారావు, జీలకర్ర సత్యబాబు, జయ గౌరీశంకర్, దేవర అచ్చారావు, రేఖ నాగేశ్వరరావు, వంగూరి పవన్, దాసరి సూర్యనారాయణ, రేలంగి సుధాకర్, యాళ్ల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ తిరుపతి విషయంలో భక్తుల్ని ఎంతో ఇబ్బందులు పెట్టింది. ఈ యొక్క లడ్డూని కల్తీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ గత వైసీపీ ప్రభుత్వం ప్రవర్తించింది. దీన్ని మన మిత్రపక్షమైనటువంటి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ అపచారానికి ప్రాయశ్చిత్త దీక్ష తలపెట్టడం జరిగింది 11 రోజులు. ఈ రోజున 9వ రోజున ఈ పిఠాపురం పట్టణంలో బీజేపీ తరఫున సంఘీభావం ప్రకటించడం జరుగుతుంది. దీనికి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సనాతన హిందూ ధర్మ బోర్డుని ఏర్పాటు చేయాలని ప్రతి హిందూ మనసులో ఉన్న దాన్ని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం పవన్ కళ్యాణ్ గారికి మా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొంతమందిని ఆయన ఆదేశం ఈ రోజున పంపడం జరుగుతుంది. అంటే రేపు సాయంత్రానికల్లా ఎల్పీడీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. మా పిఠాపురం నియోజకవర్గంలో కొంతమంది ఈ రోజు నైట్ మైదాన్ని తిరుపతి చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆయన కాలిమార్గాన 4 గంటలకు వెళ్ళి ఎల్లుండి దీక్ష విరమించి అక్కడ ఆ వెంకటేశ్వర అందరి తరపు కూడా క్షమించమని ఆయన ఉద్దేశంతో ఒక మెసేజ్ పంపారు. ఈవేళ హిందూ ధర్మాన్ని కాపాడుకుంటే ఈ రోజు వరకు కూడా చూస్తుంటారు. గత 9 రోజుల నుంచి ఢిల్లీలో కూడా ఒక స్టూడెంట్స్ ఒక ర్యాలీగా ఏర్పడి అందరినీ కూడా మా హిందుత్వం కాపాడాలి, హిందువులు కాపాడాలి. ఇది చేసిన గత ప్రభుత్వం అవనివ్వండి, ఎవరైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎవరు కూడా ఈ యొక్క దేవాలయాల నిమిత్తం ఏ విషయంలో పార్టీ విషయంలో కూడా రాజీ పడకుండా చేయాలని ఉద్దేశంతో మా అధ్యక్షులు వారు ముందుకెళ్తున్నారు. ఆయనకు సపోర్ట్గానే అందరికీ చేసిన వాళ్ళందరికీ మా పిఠాపురం నుండి మా జనసైనికులు వాళ్ళకి ఒక అభినందనలు తెలుపుతున్నాం.